వెల్కమ్ టు V9 న్యూస్. నేను సత్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ తెలంగాణ మధ్య కృష్ణా జలాల వివాదంపై విచారణ. సిజేఐ ఎన్వి రమణ కీలక వ్యాఖ్యలు. దళిత బంధుకు మద్దతు పలికిన ఐక్య పోరాట సమితి. సీఎం కేసీఆర్ కి చిత్రపటానికి పాలాభిషేకం. ఘనంగా లాల్ దర్వాజ్ బోనాలు. అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన మధుప్రియ. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద. జల విద్యుత్ కేంద్రంలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి. ఇక డీటెయిల్స్ చూస్తే, కృష్ణా జలాల పంపకాలకు సంబంధించి ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ వివాదంపై సుప్రీంకోర్టు ఈ రోజు విచారణ జరిపింది. విచారణ సందర్భంగా తెలంగాణ తరపు న్యాయవాది మాట్లాడుతూ, ఏపీ వేసిన పిటిషన్పై విచారణ అవసరం లేదని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గెజిట్ జారీ చేసిందని చెప్పారు. అక్టోబర్ నుంచి గెజిట్ అమల్లోకి వస్తుందని, గెజిట్ ను ఇప్పటి నుంచే అమలు చేయాలని, కొన్ని నెలల పాటు నీటిని నష్టపోకూడదనే తాము అడుగుతున్నామని ఏపీ తరపు న్యాయవాది అన్నారు. తాను ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు చెందిన వ్యక్తినని చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ చెప్పారు. జల వివాదం అంశాన్ని రెండు రాష్ట్రాలు మధ్యవర్తిత్వంతో పరిష్కరించుకోవాలని సూచించారు. మధ్యవర్తిత్వానికి సంబంధించి తాము పూర్తిగా సహకరిస్తామని, లేని పక్షంలో ఈ పిటిషన్ను వేరే బెంచ్ కు బదిలీ చేస్తామని చెప్పారు. ఇరువైపు న్యాయవాదులు రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించి సమస్యను పరిష్కరించాలని తాను కోరుకుంటున్నానని జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. ఈ వివాదంలో తాము అనవసరంగా జోక్యం చేసుకోదలుచుకోలేదని చెప్పారు. సరూర్ నగర్ డివిజన్లోని అంబేద్కర్ విగ్రహానికి తెలంగాణ దళిత సంఘాల ఐక్య పోరాట సమితి అధ్యక్షులు బెరా బాలకిషన్ పూలమాలలు వేసి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. దళిత బంధు ద్వారా అర్హులైన వారికి 10 లక్షల రూపాయలు అందించడం దళితుల అభివృద్ధికి కేసీఆర్ చేస్తున్న కృషికి నిదర్శనమని అన్నారు. హుజూర్ నగర్ ఎన్నికల తర్వాత అన్ని బంధు అని ఇతర పార్టీ నాయకులు చెప్తున్న మాయమాటలను దళితులు నమ్మొద్దని తెలిపారు. దేశంలోని ఏ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని తెలంగాణలో దళితుల అభ్యున్నతి, దళితుల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టారని వెల్లడించారు. దళిత బంధు పథకం అనేది తెలంగాణలో ప్రతి దళితులకు పండుగ రోజని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సరూర్ నగర్ డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షులు ఆకుల అరవింద్, జోగు రాములు, కొండ్రు శ్రీనివాస్, కుల సంఘాలు తదితరులు పాల్గొన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని సరూర్ నగర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర దళిత సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు దళిత బంధు పథకాన్ని ప్రవేశపెడతా ఉన్నాడో, దళితుల అభ్యున్నతి కోసం, దళితుల ఉన్నతి కోసం, దళితుల సంక్షేమం కోసం దాన్ని కాపాడుకునే బాధ్యత కూడా ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత సంఘాల మీద ఉన్నదనే మాట ఈ సందర్భంగా దళితులకు ఒక పండుగ రోజు. ఎందుకంటే ఈనాటి ముఖ్యమంత్రి మన తెలంగాణ ప్రాంతానికి కేసీఆర్ గారు మన తెలంగాణ ప్రాంతంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి జీవో తీసి దళితులకు, బడుగు బలహీన వర్గాలకు దళితులను గుర్తించినందుకు, ఆయన మాకు జీవో తీసినందుకు ఇంటింటికి రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా, ఏ జిల్లాలో చూసినా ఉన్నటువంటి దళితులకు అందరికీ కూడా ఈ యొక్క సంక్షేమ పథకం అందరికీ అందాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే చంద్రశేఖరరావు గారు ఇచ్చినందుకు ఈరోజు సర్నార్ మండలంలో ఆయనకు పాలాభిషేకం చేసి మన బీర బాలకిషన్ గారి ఈరోజు రాష్ట్రంలో మా దళిత బంధువర్గానికి అందరికీ కూడా మా మహానాయకుడు అంబేద్కర్ తర్వాత అంబేద్కర్ అంటే వాడు మా కేసీఆర్ గారు. ఈరోజు ప్రతి దళితుడు కూడా కేసీఆర్ గారు తలపెట్టిన దళిత బంధు పథకానికి హైదరాబాద్ లో బోనాల పండుగ సందడి నెలకొంది. లాల్ దర్వాజ్ బోనాల పండుగ సందర్భంగా ప్రముఖ గాయని మధుప్రియ మొదటిసారి దేవాలయానికి వచ్చి బంగారు బోనాన్ని సమర్పించారు. ఆమె వెంట టీఆర్ఎస్ పార్టీ నేత రాధాకృష్ణ పాల్గొన్నారు. నగరంలోని చాలా చోట్ల ఆది, సోమవారాల్లో స్థానిక ప్రజలు బోనాల పండుగ జరుపుకుంటున్నారు. అమ్మవారి ఆలయాన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహిళలు బోనమెత్తుకుని అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇంటిల్లిపాది ఆలయాలకు వెళ్లి తల్లి తమను చల్లగా చూడు అని వేడుకుంటున్నారు. పాత బస్తీలోని లాల్ దర్వాజ్ మహంకాళి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. గిరిజన సాంప్రదాయానికి తీజ్ ఉత్సవాలు ప్రతీకగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే గుర్కు జైపాల్ యాదవ్ తెలిపారు. గిరిజన సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, వారి అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు వారు పేర్కొన్నారు.
కల్వకుర్తి పట్టణ పరిధిలోని భగత్ సింగ్ తండాలో మొలకల పండుగ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆదివారం ఈ ఉత్సవాల్లో ఎమ్మెల్యే గుర్కు జైపాల్ యాదవ్, జెడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్, మున్సిపల్ చైర్మన్ ఎడ్మ సత్యం, రాష్ట్ర ఎస్సీ/ఎస్టీ కమిషన్ సభ్యుడు రాములు నాయక్, మార్కెట్ చైర్మన్ బాలయ్య, జెడ్పీటీసీ కేవిన్ రెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజనులు ఎమ్మెల్యేకు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఎమ్మెల్యే సైతం గిరిజనులతో కలిసి నృత్యం చేశారు. గిరిజన యువతులకు మొలకల బుట్టాలను ఎత్తి ఉత్సవాలను ప్రారంభించారు. గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికి సీఎం కేసీఆర్ అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. తండాలను గ్రామ పంచాయతీలు చేసే అభివృద్ధికి నాంది పలికారన్నారు. తీజ్ ఉత్సవాల నిర్వహణ పట్ల ఎమ్మెల్యే సంతృప్తి వ్యక్తం చేశారు. ఉత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యేను ఉయ్యాల్లో ఊపిన సంఘటన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కౌన్సిలర్లు బాలు నాయక్, సూర్యప్రకాష్ రావు, కోఆప్షన్ సభ్యుడు మనోహర్ రెడ్డి, నాయకులు చందు నాయక్, రాము, వెల్దండ మండల రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు భాస్కర్ రావు, కోట్ర సర్పంచ్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ లో బోనాల పండుగ సందడి నెలకొంది. మహిళలు బోనం ఎత్తుకుని అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇంటిల్లిపాది ఆలయాలకు వెళ్లి తల్లి తమను చల్లగా చూడు అని వేడుకుంటున్నారు. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఆదివారం బోనాలు సమర్పించేందుకు భక్తులు ఆలయాలకు పోటెత్తారు. గత ఏడాది కరోనా కారణంగా ఇళ్లకే పరిమితమైన భక్తులు ప్రస్తుతం ఆలయంలోని అమ్మవారికి బోనం సమర్పించారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని తార్నాక డివిజన్లో మణికేశ్వర్ నగర్ లో 7 అమ్మవారి గుళ్లకు 7 బోనాలతో ఊరేగింపుగా వెళ్లి మహిళలంతా బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ కార్పొరేటర్ ఆలకుంట సరస్వతి హరి పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీటి ఠాగూర్ బ్లడ్ బ్యాంకులో టీపీసీసీ ఐటీ సెల్ చైర్మన్ మదన్ మోహన్ రావు జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరం విజయవంతమైందని కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలు తెలియజేశారు. మదన్ మోహన్ రావు యూత్ ఫోన్ ఆధ్వర్యంలో యువకులు 18 మంది రక్తదానం చేయడానికి ముందుకు రావడం అభినందనీయమని, కరోనా సమయంలో కూడా ఆపదలో ఉన్న వారికి ఆక్సిజన్ కాన్సంట్రేటర్ అందజేసి ప్రాణాలను కాపాడడం అభినందనీయమని బాలు తెలిపారు. మదన్ మోహన్ రావు చేసిన సేవలను అభినందించడం జరిగింది. వారు మరింత సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పటేల్, కామారెడ్డి నియోజకవర్గ ఉపాధ్యక్షుడు భరత్ రెడ్డి, నరేష్ రావు, భూపతి యాదవ్, గోపాల్ రావు, హనుమంతరావు పాల్గొనడం జరిగింది. ఈరోజు కామారెడ్డి పట్టణ కేంద్రంలో ఉన్న వీటీ ఠాకూర్ బ్లడ్ బ్యాంక్ లో టీపీసీసీ ఐటీ సెల్ చైర్మన్ మదన్ మోహన్ రావు గారి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని ఎంవైఎఫ్ మదన్ మోహన్ రావు యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించుకోవడం జరిగింది. మరి నాయకుడు అంటే ఈరోజు సమాజంలో ఎన్నికలు వచ్చినప్పుడే కనబడేటువంటి వ్యక్తి నాయకుడు కాదు. ఈరోజు కరోనా సమయంలో కూడా కామారెడ్డి నియోజకవర్గంతో పాటుగా ఈరోజు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి ఈరోజు కరోనా విషయంలో తనయందు బాధ్యతను నిర్వహించినటువంటి వ్యక్తి మదన్ మోహన్ రావు గారు. ఈరోజు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు దొరకనటువంటి సమయంలో మరి అమెరికా నుంచి కూడా ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ తీసుకొచ్చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ఈరోజు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మరి వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఎంతమంది యువకులు ఈరోజు వచ్చి రక్తదానం చేయడం అనేటువంటిది చాలా అభినందనీయము. మరి వారికి కూడా కామారెడ్డి రక్తదాతల సమూహం తరఫున ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలు మరింతగా జరగాలని, వారికి ఆ భగవంతుడు మరింత శక్తిని ప్రసాదించి ఈ కామారెడ్డి ప్రజలకు మరింతగా సేవ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.
శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతుంది. ఇన్ఫ్లో 4,41,914 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 4,35,525 క్యూసెక్కులు ఉంది. కుడి ఎడమ గట్ల విద్యుత్ కేంద్రంలో ఉత్పాదన కొనసాగుతుంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు ఉండగా ప్రస్తుతం 883.80 అడుగులు కొనసాగుతుంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 208.7210 టీఎంసీలు ఉంది. కుడి ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. गाड़ी इतने देते ही नहीं मालूम तेरे को मालूम करना ना क्या किसको होना है अच्छा अच्छा मेरी बेस में अभी 4 महीने की गाड़ी बहुत बोल रहा हूँ मैं నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరువైంది. ఎగువ ప్రాంతాల నుంచి 3 లక్షల పైగా ఇన్ఫ్లో వస్తుంది. దీంతో 22 క్రస్ట్ గేట్లను 10 ఫీట్ల మేర ఎత్తి నీటిని డ్యాం అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 587.20 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నిల్వ 312.0450 టీఎంసీలకు గాను ప్రస్తుతం 305.6242 టీఎంసీలుగా కొనసాగుతుంది. ఇటు సాగర్ నుంచి వెళ్తున్న వరదతో పులిచింతల ప్రాజెక్టుకు కూడా వరద ప్రవాహం పెరిగింది. 17 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టుకు పూర్తి స్థాయి నీటి నిల్వ 45.77 టీఎంసీలు కాగా ప్రస్తుతం 41.832 టీఎంసీలకు చేరింది. నీటి మట్టం 175 అడుగులకు గాను ప్రస్తుతం 172 అడుగులకు చేరింది. శ్రీకాళహస్తి పట్టణం ముందుగల రాజీవ్ నగర్ కాలనీ నందు రోటరీ క్లబ్ అధ్యక్షురాలు కండ్రిగా ఉమా, రోటరీ క్లబ్ సభ్యులు ఆధ్వర్యంలో చెట్లు నాటే కార్యక్రమం నిర్వహించారు. స్థానికులకు మేలు రకమైన హైబ్రిడ్ జామ, మామిడి, కొబ్బరి చెట్లను ఉచితంగా ఇచ్చారు. చెట్లను నాటడం ద్వారా ఆక్సిజన్ లెవెల్స్ పెంపొందించడమే కాకుండా మంచి ఆహారమైనటువంటి పండ్లను కూడా పొందొచ్చని రోటరీ క్లబ్ అధ్యక్షురాలు కండ్రిగా ఉమా తెలిపారు. నీకే చెప్పేది, నువ్వు 2 రోజులు చెట్టుకి నీళ్లు పోసి భద్రంగా కాపాడు. ఏం భయపడదు రెడీ అన్న
మీరు ఇచ్చారు ఇది రాజకీయాల్లో నేర్చుకోలేక వాళ్ళు వచ్చేయాలని చెప్పుకోవాలి ఉంటాం. సార్ ఇటు కొంచెం పైకి చూడండి సార్. సార్ సుబ్రహ్మణ్య గారు ఒక్క నిమిషం చూసినాక మళ్ళీ నాటుకోండి, మళ్ళీ నేచురల్గా ఇస్తాం. రైట్. సింగిల్ ఫోటోస్ తీసుకోండి. సింగిల్ మీరు తీసుకోండి. అంటే తీసుకుంటే కాదు, మా బాగా పట్టుకుని నీళ్ళు పోయాలి. ఇక్కడ పెడుతున్నా మళ్ళీ. పర్యావరణ రక్షణలో భాగంగా ఈరోజు రోటరీ క్లబ్ శ్రీకాళహస్తి మేమందరం కలిసి ఈ రాజీవ్ నగర్లో కాలనీలో మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించాం. ముఖ్యంగా ఈ యొక్క కరోనా టైంలో ఆక్సిజన్ యొక్క ప్రాముఖ్యత మనందరికీ తెలుసు. 2 నెలలుగా నోటిఫికేషన్ పై ప్రభుత్వం ప్రకటనలు చేస్తుంది. 56,000 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వస్తుందని నిరుద్యోగులు భావించారు. క్యాబినెట్లో 56,000 ఉద్యోగ చర్చ జరగలేదు. దాని చర్చపై ఒక ప్రకటన కూడా వినిపించలేదని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ప్రభుత్వం ఆశ చూపించడంతో నగరానికి యువకులు తరలివచ్చారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం తీరుతో యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వారి బాధలు చూస్తే ఎవరికైనా బాధ కలుగుతుందని తెలిపారు. ప్రభుత్వం హృదయం కరుగుతుందని, అబద్ధాలతో అందవేసిన చెయ్యి ప్రభుత్వం పెద్దలది, వారిని గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో ఎక్కించాలని కోదండరాం చెప్పారు. 15,000 ఉద్యోగాల లిస్టును కేటీఆర్ బయట పెట్టాలని, ఎక్కడ ఇచ్చారని, ఎవరికి ఇచ్చారో వెంటనే చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఇలాంటి అబద్ధాలు ఆడి యువకులను మోసం చెయ్యొద్దని, యువకులను కాపాడుకోలేని సమాజానికి భవిష్యత్తు నిర్మించే శక్తి లేనట్టేనని ఆయన తెలియజేశారు. తెలంగాణలో ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురు చూసి మరో యువకుడు ఆత్మహత్య చేసుకున్నారని, ప్రభుత్వ చేతగానితనం వలనే ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని కోదండరాం అన్నారు. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన వెల్లడించారు. నమస్తే. ఈ మధ్య దాదాపు ఒక 2 నెలల నుంచి ప్రభుత్వం రేపో మాపో నోటిఫికేషన్ ఇవ్వబోతున్నట్టుగా ఒక హడావిడి చేసింది. దాదాపు నిరుద్యోగుల్లో ఒక ఆశ రగిలించటమే కాదు, ఒక నమ్మకం కుదిరే విధంగా వ్యవహరించింది. ఇంత చేసి ఈసారి గ్యారంటీగా 50,000 పోస్టులకైనా, 50 కాదు 56,000 పోస్టులకైనా ఒక నోటిఫికేషన్ వస్తుందేమో ఒక క్యాలెండర్ ప్రకారం అని అందరూ ఆశపడుతున్నటువంటి సమయంలో దానికి ఈ క్యాబినెట్ మీటింగ్ కాదు, ఈ నిర్ణయాన్ని వచ్చే క్యాబినెట్ మీటింగ్కు వాయిదా వేస్తున్నామని చెప్పి అన్నారు. నిన్న మళ్ళా క్యాబినెట్ మీటింగ్ అయింది. ఆ 56,000 ఉద్యోగాల ప్రస్తావన కూడా క్యాబినెట్ మీటింగ్లో జరగలేదు. దానికి సంబంధించి ఒక్కటంటే ఒక్క మాట కూడా నిన్న క్యాబినెట్ సమావేశం నుంచి మనకు వినబడలేదు. ఈలోగా హైదరాబాద్కు, పట్టణాలకు చాలామంది యువకులు వచ్చేసి ఏదో ఒక కోచింగ్ సెంటర్లో చేరి శిక్షణ తీసుకుంటున్నారు. ఎగ్జామ్ కోసం రూములు తీసుకొని కిరాయికి వాళ్ళు చదువుతూ ఉన్నారు. కానీ వాళ్లకు ఆశ మాత్రం కలగటం లేదు. పోనీ ఇంకో రకంగా బతుకుదామంటే వాళ్ళకు కూలీనాలి చేసుకుంటాం తప్ప వాళ్ళకి ఇంకో అవకాశం లేదు. అట్లాంటి పరిస్థితుల్లోనే బతుకు మీద విరక్తి కలిగి పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు. వాళ్ళ పరిస్థితి, వాళ్ళ అవస్థ చూస్తే మాత్రం ఎటువంటి కఠిన పాషాణ హృదయులకు కూడా మరి మనసు కరగక మానదు. మన ప్రభుత్వానికి ఎందుకో ఈ నిరుద్యోగ సమస్య ఇంత తీవ్రంగా ఉన్నా వాళ్ళ స్పందన కరువైంది. 15,000 కంపెనీలు వచ్చినాయి అంటున్నారా, ఉద్యోగాలు ఎవరికి వచ్చినాయో తెలియదు. లెక్కలు చెప్పటంలో మన వాళ్ళు చాలా నిజంగా అందవేసినటువంటి చేయి. దాంట్లో గిన్నిస్ బుక్ రికార్డు కూడా ఎన్నో ఛేదించి ఉంటారు. ఇంకా అంతకంటే పైదేదన్నా ఉంటే అది కూడా వాళ్ళకే ఇవ్వాలి తప్ప ఇంకోటికి ఇవ్వటానికి లేదు. ఈ 15,000 ఎక్కడొచ్చినాయో దాని లిస్ట్ ఏందో కేటీ రామారావు గారిని అడుగుతున్నా, నాయన ఒక్కసారి ప్రకటించు. అవి ఏడబెట్టిండ్రు, ఎంత పెట్టుబడి, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, అందులో స్థానికులకు ఎన్ని వచ్చినాయో ఒక్కసారి లెక్క చెప్పమని ఇవాళ నేను చాలా సూటిగా అడుగుతున్నా. ఇట్లాంటి అబద్ధాలు ఇంకోసారి మాట్లాడొద్దని చెప్పి కూడా సూటిగా నేను మీ ద్వారా నేను చెప్పదలిచాను. వాస్తవానికి ఈ ప్రకటనలు చూసి విద్యార్థులు విసిగిపోయినరు, చివరాఖరికి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఒక యువకుడు ఆత్మహత్యకు పాల్పడుతున్నాడంటే అంతకంటే దుర్భర పరిస్థితి ఇంకోటి ఉండదు. ఆ సమాజం ఏదో పాడైపోయినట్టే లెక్క.
తన యువకుల్ని తాను కాపాడుకోలేని సమాజానికి నిజానికి ఇక భవిష్యత్తును నిర్మించుకునే శక్తి లేనట్టే మనం అనుకోవాల్సి వస్తుంది. యువకులకు మార్గనిర్దేశన చేయలేదు. ముఖ్యమంత్రి నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. నియోజకవర్గ ప్రజలు రాజీనామా చేయమని ఆయన కోరుతున్నారు. రాజీనామా చేస్తే నియోజకవర్గంకు నిధులు వస్తాయని అంటున్నారు. ఎన్నికలు వస్తేనే నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందని అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతుంది. పేదలకు 10 లక్షలు ఇచ్చి నియోజకవర్గంలో కళాశాలను నిర్మిస్తే వెంటనే రాజీనామా చేసేందుకు సిద్ధమని అన్నారు. ముందు నిధులు ఇవ్వండి, మీరు ఏ ఫార్మేట్లో కావాలంటే ఆ ఫార్మేట్లో రాజీనామా చేస్తా, మా పార్టీని అధ్యక్షుని నేను ఒప్పించుకుంటా, ఆ తర్వాత మళ్ళీ ఎన్నికల్లో చూసుకుందామని ఆయన పేర్కొన్నారు. ఇమీడియట్ చేస్తే అది నాతో అవుతుంది, అది పెద్ద మాట కాదని మీరు చాలా పెద్ద పెద్ద బాంబులు అసెంబ్లీలో నేను కలిసిన తర్వాత మీరు వేసినారు. కానీ ఇప్పటివరకు ఏమీ కాలేదు. ఇప్పుడు నా నియోజకవర్గం ప్రజలు కూడా రాజసింగ్ అన్న ఒక్కసారి మీరు కూడా రిజైన్ చేసేయండి. మీరు రిజైన్ చేసిస్తే మన నియోజకవర్గం కూడా పెద్ద పెద్ద ప్యాకేజీలు వస్తుంది, పేద ప్రజలకి లాభం దొరుకుతుంది, ఎస్సీ ఎస్టీ బీసీ పేద ఓసీలు కూడా లాభం దొరుకుతుంది. కనీసం మంచి బిల్డింగ్లు, రోడ్లు, ఈ కేజీ టు పీజీ కాలేజీ కూడా మన నియోజకవర్గంకు వచ్చేస్తుందని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు. నేను మా అధ్యక్ష వారితో మాట్లాడుకుంటా, మా పార్టీ అధికారులతో నేను మాట్లాడుకుంటా, వాళ్ళకి ఒప్పించి నేను ఇమ్మీడియట్ రిజైన్ ఇచ్చేస్తా. కానీ రిజైన్ చేసే ముందు మీరు ఫస్ట్ ఒక ప్యాకేజ్ డిక్లేర్ చేయండి. గోషా మహల్ నియోజకవర్గంకి ఇన్ని ప్యాకేజు, 1000 కోట్లు చేస్తారా, 100 కోట్లు చేస్తారా, అది మీరు ప్యాకేజ్ డిక్లేర్ చేసిన తర్వాత ఇంటింటికి 10 లక్షలు ఇచ్చిన తర్వాత అదే రోజు నేను స్పీకర్ గారి సమక్షంలో కానీ మీ సమక్షంలో కానీ నేను రిజైన్ ఇచ్చేస్తాను. చూసుకుందాం. రిజైన్ ఇచ్చిన తర్వాత బై ఎలక్షన్ వచ్చిన తర్వాత మీరు 100 కోట్లు పెడతారా, మీరు 1000 కోట్లు పెడతారా, ఎవరు గెలుస్తారు ఒక్కసారి చూసుకుందాం ముఖ్యమంత్రి గారు. అంటే ఇది నేను చెప్పేది మాట కాదు, ఇది ప్రజలు చెప్పే మాట, ప్రజల నుంచి వస్తున్న డిమాండ్. ప్రజల ఆశీర్వాదం వల్ల గెలిచిన ముఖ్యమంత్రి గారు ఇంకా కూడా ప్రజల ఆశీర్వాదం ఇస్తే ముందు కూడా గెలుస్తామని ఒక నమ్మకం మాకు ఉంది. కానీ మీరు బై ఎలక్షన్ గెలవనికి 100 కోట్లు 1000 కోట్లు అన్ని కుట్రలు, ప్రతి ఒక్క కార్యకర్త ఏ విధంగా జైల్లో వేయాలి, ఏ విధంగా అందరినీ పట్టుకొని జైల్లో పట్టేసి ఆ హుజూరాబాద్ ఎలక్షన్ 80% గెలవాలని మీరు ప్లాన్ చేస్తున్నారు కదా, అదే ప్లాన్, దానికైనా ఎక్కువ ప్లాన్ మొత్తం ఫోర్స్, తెలంగాణ పోలీస్ ఫోర్స్ నా నియోజకవర్గంలో పెట్టి ఎలక్షన్ చేపియండి. ఎవరు గెలుస్తారు చూసుకుందాం ముఖ్యమంత్రి గారు. కానీ నేను రిజైన్ చేయడానికి రెడీ ముఖ్యమంత్రి గారు. ప్లీజ్ ఒక ప్యాకేజ్ డిక్లేర్ చేయండి. విశాఖ ఉక్కు కర్మాగారానికి వ్యతిరేకంగా నిరసనలు హోరెత్తుతున్నాయి. విశాఖలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సిపిఐ నేతలు చేపట్టిన నిరసనకు జీవీఎంసీ మేయర్ హరివెంకట కుమారి మద్దతు ప్రకటించారు. నిరసనలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, పార్టీ నేతలు కేంద్ర ప్రభుత్వం తీరును ఎండగట్టారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయితే విశాఖ నామరూపాలు లేకుండా పోతుందన్నారు. ఢిల్లీ వెళ్లిన ఉక్కు కార్మికులు నేతలను అక్కడ పోలీసులు ఇబ్బందులు పెడితే రాష్ట్ర బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ను పట్టించుకోకుండా రాజకీయాలు చేయాలని బీజేపీ చూస్తుందని విమర్శించారు. ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయం దురదృష్టకరమని, అందుకే నిరసన దీక్ష చేస్తున్నామని మరోవైపు మేయర్ హరివెంకట కుమారి చెప్పారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇవాళ సంఘీభావంగా ఇక్కడ మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి తరఫున అభినందిస్తా ఉన్నాం. మరి వాస్తవానికి ఢిల్లీలో ప్రశాంతంగా ధర్నా కార్యక్రమం చేపట్టాలని చెప్పి ఈరోజు ముందు నుంచి కూడా ఉన్నటువంటి ఈరోజు పోయింది కాదు, అక్కడ మన రాష్ట్రానికి చెందిన ఎంపీలు, ఇతర ట్రేడ్ యూనియన్ నాయకులు అందరు కూడా పర్మిషన్ కూడా కోరడం జరిగింది. పర్మిషన్ కూడా ఇచ్చారు.
మీరు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయడానికి వీలు లేదు. మీరు ఆ బ్యాంక్ దగ్గర పోయి చేసుకోకండి లేదు. కాబట్టి రేపు ఎవరు కూడా మీరు జంతర్ మంతర్ దగ్గరికి, పార్లమెంట్ దగ్గరికి రావు. మేయర్ గారి ఆధ్వర్యంలో ఇంతమంది కార్పొరేటర్లు, డిప్యూటీ మేయర్ నగరంలో మేయర్ గారు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, పార్టీలకు అతీతంగా అందరూ కూడా ఇవాళ ఈ సంఘీభావ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. వారందరికీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సమితి తరఫున హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడే ఢిల్లీలో ఉంటున్న మా పార్టీ నాయకులతో మాట్లాడడం జరిగింది. కార్మిక నాయకులందరూ కూడా చెప్తా ఉన్నారు, ఇవాళ ఉన్నారు కొన్ని చోట్ల లాడ్జీలు కూడా ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారు. చివరికి జంతర్ మంతర్లో పర్మిషన్ ఇచ్చి ఇవాళ జంతర్ మంతర్లో ధర్నా కార్యక్రమం చేపట్టకుండా అక్కడి నుంచి వేరే ప్లేస్కు వారిని తరలించడం జరిగింది. అదేవిధంగా 2 రోజుల పాటు ధర్నా చేస్తామని మన వాళ్ళు పర్మిషన్ కోరితే 1 రోజు మాత్రమే ఇస్తామని చెప్పి రేపు పర్మిషన్ కూడా ఇవ్వమని కూడా చెప్తా ఉన్నారంటే ఇవాళ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తూ ఉంది తప్ప మరో మాట కానే కాదు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వ్యతిరేకంగా ఈరోజు జీవీఎంసీలో ఉన్నటువంటి కార్పొరేటర్లందరూ కూడా మేయర్ గారు, డిప్యూటీ మేయర్ల గారు యొక్క ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపడుతూ ఉన్నాం. ఇదే రోజు ఢిల్లీలో 2 రోజుల పాటు జంతర్ మంతర్ దగ్గర అన్ని కార్మిక సంఘాలు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ ఒక 20 లక్షల మందికి ప్రాతినిధ్యం వహించేటటువంటి కార్పొరేటర్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు అందరూ కూడా రాజకీయ పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒక తాటి మీదకి వచ్చి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అమ్మద్దు అని నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద ఆందోళన చేయటం అనేటువంటి దేశ చరిత్రలోనే అపూర్వమైనటువంటిది. ఎప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం పునరాలోచించి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అమ్మొద్దు అనేటువంటిది తన యొక్క నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలనేటువంటి మేము డిమాండ్ చేస్తున్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మేము ఒకటి అడుగుతూ ఉన్నాం, ఎందుకు వైజాగ్ స్టీల్ ప్లాంట్ నమ్మాలి? ఇది 4,800 కోట్ల రూపాయలతోటి ప్రారంభమైంది. ఈరోజు 3 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడితో అయింది. పట్టణంలో మణిహారమైనటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా గత కొన్ని రోజులుగా నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు ఢిల్లీలో జంతర్ మంతర్ చేస్తున్న కార్మిక సంఘాల తాలూకా నిరసన కార్య మద్దతుగా జీవీఎంసీ చరిత్రలోనే జీవీఎంసీ కౌన్సిల్ ఏర్పడిన తర్వాత మేయర్ గారి ఆధ్వర్యంలోనే మొదటగా జీవీఎంసీ కౌన్సిల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తూ మరియు ఈరోజు గౌరవ మేయర్ గారి అధ్యక్షతన గౌరవ మేయర్ గారి ఆధ్వర్యంలో జీవీఎంసీ పరిధిలో కార్పొరేటర్లు అందరూ కూడా నిరసన కార్యక్రమంలో ఈరోజు పార్టిసిపేట్ జరిగింది. ముఖ్యంగా మనకు అందరికీ తెలిసిన విషయమే, ఆంధ్ర హక్కు విశాఖ హక్కు అన్నట్టుగా దీన్ని ఉద్యమించి గతంలో మనం సాధించుకున్నటువంటి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఒక అభివృద్ధి పథకంలో లాభదాయకంగా ఉన్నటువంటి ఒక సంస్థను తీసుకెళ్లి ప్రైవేటైజేషన్ చేస్తున్నటువంటి మోకత్వ ఆలోచన బీజేపీ ప్రభుత్వం మళ్ళీ పునరాలోచించుకోవాలి. ఎందుకంటే ఇది ఎంతో మందికి అన్నం పెట్టేటువంటి సంస్థ. ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ విశాఖపట్నం మణిహారమైనటువంటి స్టీల్ ప్లాంట్ని తీసుకెళ్లి ప్రైవేటీకరణ చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరిని, కేంద్ర ప్రభుత్వ అనుచిత ఆలోచన కూడా వాళ్ళందరూ కూడా అన్ని తీసుకోవాలి. ముఖ్యంగా మనకు అందరూ తెలిసిందే, స్థానికంగా మనం కరోనా టైంలో కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి ఆక్సిజన్ సప్లై చేసి విశాఖపట్నంలో ఎంతోమంది
ప్రజలకు కానీ దేశంలోని ఎంతమంది ప్రజలు ఆక్సిజన్ చేసి వాళ్ళందరూ కూడా చావుబారిని తప్పించేటువంటి ఆక్సిజన్ సప్లై చేసిన ఏకైక సంస్థ. కర్మాగారానికి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈరోజు గాంధీ విగ్రహం దగ్గర సంఘీభావం తెలియపరుస్తున్నాము. మహావిశాఖ నగరపాలక సంస్థలో మొదటి కౌన్సిల్లోనే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ వ్యతిరేకంగా తీర్మానం చేయడం జరిగింది. అంతేవిధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో ఉక్కు కర్మాగారానికి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం కూడా జరిగింది. రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు కూడా గాంధీ విగ్రహం నుంచి స్టీల్ ప్లాంట్ వరకు పాదయాత్ర చేసి సంఘీభావం తెలియపరిచారు. ఈరోజు ఢిల్లీలో కూడా ఈరోజు రేపు అక్కడ విశాఖపట్నం ఉక్కు కర్మాగారానికి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అక్కడ ధర్నా. ఇవి ఈ బులెటిన్లోని అప్డేట్స్. చూస్తూనే ఉండండి V9 న్యూస్. మా స్వరం ప్రజాగలం.